జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. చిన్నపిల్లలకు తల్లిపాలైన అన్నమైనా అరుగుదల సమస్య అనేది ఆ వయసులో ఉంటుంది. అందుకని అజీర్తి వంటివి దరిచేరకుండా పరిగడుపున ఉగ్గిన్నెలో వంటామిదం 2-3 చుక్కలు, తల్లిపాలు 1 చెంచాడు కలిపి రంగరించి బిడ్డను కాళ్ళ మీద వెల్లికిలా వేసుకుని పడుకోబెట్టి తాగిస్తారు. దీన్ని ఉగ్గు పెట్టడం అంటారు. అలా ఉగ్గు పెట్టడం అయిపోయాక తల్లి తన చేతి వేళ్ల కంటిన ఆముదం జిడ్డును బిడకడుపుకు రాస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, గుర్రాలు తిన్న గుగ్గిళ్ళు జీర్ణం, మా పాప తాగిన పాలు జీర్ణం అని పాడుతుంది. ఇందులో ఈ వాతాపి జీర్ణం కథ ఏంటో తెలుసుకుందాం. ఈ జీర్ణం జీర్ణం అన్న పలుకుబడి ఒక పురాణ కథ వల్ల వచ్చింది. పురాణ కాలంలో వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులు అన్నదమ్ములిద్దరు ఉండేవారు. వీళ్ళు ఆ దారిన వెళ్లే మునులను, బాటసార్లను మోసగించి చంపి వాళ్లను తినేవాళ్లు. ఇల్వలుడికి చనిపోయిన వారిని బతికించే మంత్రం తెలుసు. వాతాపి ఏ రూపాన్ని కావాలనుకుంటే ఆ రూపాన్ని పొందగలడు. కనుక వీళ్ళిద్దరూ బ్రాహ్మణ వేషం వేసుకొని దారి కాచి బ్రాహ్మణులను తమ ఇంటికి అతిథిగా ఆహ్వానించి అతిథిగా వచ్చిన బ్రాహ్మణునికి భోజనం పెట్టేవాళ్ళు. ఎలా అంటే అన్న వాతాపి తను మేకగా మారగా ఆ మాంసంతో అన్నం వండి పెట్టేవాడు ఇల్వలుడు. అతిథి భోజనం కాగానే ఇల్వలుడు వాతాపి బయటకురా అనగానే వాతాపి అతిథి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఆ తర్వాత చనిపోయిన ఆ అతిథి మాంసాన్ని వాళ్ళిద్దరూ తినేవాళ్ళు. ఒకసారి మునులంతా వెళ్ళి అగస్త్య మహర్షికి ఈ విషయం చెప్పి రక్షించమని వేడుకున్నారు. దాంతో ఆయన కావాలని ఆ రోజు అతిథిగా ఇల్వలుని ఇంటికి వెళ్ళాడు. అలాగే భోజనం పెట్టారు ఇల్వలుడు. దాంతో ఆగ్రహించిన మహర్షి ఇల్వలుడు వాతాపిని బయటికి రమ్మని అనకముందే తన పొట్ట మీద చేతితో రాసుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకున్నాడు. అంతే, అంతటి రాక్షసుడు జీర్ణమైపోయాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా బయటికి రాలేదు. కోపంతో అతను అగస్త్యుని చంపబోగా ముని దివ్య దృష్టితో ఆ రాక్షసుని భస్మం చేశాడు. ఈ కథ ఆధారంగానే మనం ఏదైనా ఆహారం సరిగా అరగనప్పుడు పొట్ట మీద రాసుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకుంటాం. ముఖ్యంగా పిల్లలకు తల్లులు తప్పకుండా అలా అంటారు. ఇది జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం కథ. ఈ కథ వినిపించమని అడిగిన కథల సమయం అధినేత శ్రీమతి రమ్య ఉద్దంటి గారికి విన్న శ్రోతలకు ధన్యవాదాలు.